హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ వెల్లుల్లి కారంతో అన్నామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మనకి ఏమైనా జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగాలేకున్నప్పుడు ఇలా చేసుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగుంది. చూడండి, దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి, ఇంక వీడియో ఎక్కడ స్కిప్ చేయనట్లు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ముందుగా ఇలాగ ఒక చిన్న రోల్ తీసుకున్నానండి. ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మనం చేసుకునే అన్నం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. తర్వాత సాల్ట్ తగినంతగా వేసుకోవాలండి. వేసుకొని ఇలా కచ్చగా దంచుకుందామండి. మెత్తగా దంచుకోకూడదు. ఇలా కొంచెం కచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర మిక్సీ లేదనుకో రోలు లేదనుకోండి, మిక్సీ ఉంటే ఒకసారి ఇలాగ కచ్చగా వచ్చేటట్లు వేసుకోవాలి. తర్వాత ఇంక ఇలాగ ఉంటే చాలండి, సరిపోతుంది. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కళాయి పెట్టుకున్నానండి. తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మినపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలండి. తర్వాత ఆవాలు 1 స్పూన్ వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ 1 ఇలా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం మగ్గనివ్వాలండి. చూడండి, ఇలాగ మగ్గనివ్వాలి. ఇలాగ మగ్గిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి 1 చుంచి ఇలాగ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇలాగ కలుపుకోవాలండి. మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదని వేయలేదు. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని అంతా ఇలా కలుపుకోవాలి. ఇంకా 1 నిమిషం ఇలాగ వేగనివ్వాలండి వెల్లుల్లి కారాన్ని. చూడండి, ఇలాగ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలండి. ఇలాగా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. చికెన్, మటన్ కన్నా కూడా ఇలా చేసుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, అంతా ఇలా కలుపుకోవాలండి, అంతా కలిసేలాగా. అన్నం కొంచెం వేడైతే చాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఇలాగుంటే చాలండి, సరిపోతుంది. లాస్ట్ ఫైనల్గా చిన్నగా తరిగిన కొత్తిమీర ఇలాగ వేసుకోవాలండి. పైన ఇలాగ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందామండి. అంతే అండి, రెడీ అయింది. వెల్లుల్లి కారం అన్నం రెడీ అయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇలాగ వేడిగా తిన్నామనుకోండి, సూపర్గా ఉంటుందండి. ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు ఇలాగ చేసుకొని తిన్నామనుకోండి, ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇలాగ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీరు వీడియోని అయితే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అంతే అండి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.